ये वही लोग हैं जो हमारी गौ माता को कह रहे हैं कि राष्ट्रीय पशु नहीं। अरे गौ माता तो स्वघोषित राष्ट्र माता है, उसको किसी को రాష్ట్ర మాత ఘోషిత करने की आवश्यकता नहीं। గోవు విషయంలో అసలైన దోషులు ఎవరో స్పష్టంగా ముందుకొచ్చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవధపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించాలనే ముస్లింల డిమాండ్ ఎంతటి చర్చకు దారితీసిందంటే చివరకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా దీనిపై స్పందించాల్సి వచ్చింది. ప్రస్తుతం గోవును జాతీయ జంతువుగా ప్రకటించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని, గోవధకు సంబంధించిన చట్టాలు రాష్ట్రాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయించబడతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో మరో ఆసక్తికరమైన పరిస్థితి కూడా కనిపించింది. ఒకవైపు గోవును గోమాతగా భావిస్తూ రాజకీయంగా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నప్పటికీ మరోవైపు గోవులను పోషించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రైతులే తమ పశువులను కొనుగోలు చేయాలని ముస్లింలతో ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. దీంతో గోవు నిజంగా గోమాత అయితే వాటి సంరక్షణ బాధ్యత ఎవరిదనే ప్రశ్న కూడా ప్రజల్లో చర్చకు వచ్చింది. ఈ సందర్భంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మాట్లాడుతూ, గోవు మాకు తల్లితో సమానం, మా తల్లిని కేవలం ఒక జంతువుగా పరిగణించి జాతీయ జంతువుగా ఎలా ప్రకటిస్తామని టాపిక్ని పూర్తిగా డైవర్ట్ చేసి పారేశారు. దీంతో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్పై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గోవు విషయంలో నిజంగా ప్రేమ, గౌరవం ఉంటే అది కేవలం నినాదాల్లో కాకుండా ఆచరణలో కూడా కనిపించాలి కదా. గోవును రాజకీయ వివాదాల కేంద్రంగా మార్చడం కాదు, వాటి సంరక్షణకు శాశ్వత పరిష్కారాలు కనుగొనడం చాలా ముఖ్యం. అలాగే మతాల పేరుతో ప్రజలను ఒకరిపై ఒకరు రెచ్చగొట్టకుండా పరస్పరం గౌరవం మరియు చట్టబద్ధమైన మార్గాల్లో సమస్యలకు పరిష్కారం వెతకాలి. మీకు నిజంగా గోవు మీద ప్రేమ ఉండి గో హత్యలు జరగకూడదు, బీఫ్ ఎక్స్పోర్ట్ పేరుతో ఆవును చంపకూడదు అనే బలమైన సంకల్పమే ఉంటే ఖచ్చితంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్.